తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు సుధాకర్ చౌదరి భరత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసిన నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి, పద్మావతి, వెంకటాచలం, జయమ్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గోవిందరాజ స్వామి సన్నిధిలో నగర సంకీర్తనలో ఈరోజు పాల్గొనడం జరిగింది. మన సనాతన ధర్మంలో ఈ భజన సంకీర్తన అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. భగవంతుని చేరుకోవడానికి కొన్ని మార్గాలు మన పెద్దవాళ్ళు చూపెట్టారు. దానిలో భజన మార్గం, భక్తి మార్గం, భజన ద్వారా భక్తి మార్గం. ఆ మార్గంలో కూడా భగవంతుని చేరుకోవచ్చు, మోక్షం పొందవచ్చని సనాతన ధర్మంలో అనేక మంది చెప్తున్నారు. దీంట్లో భాగంగా మన వాళ్ళు పురాతనం నుండి కూడా ప్రతి గ్రామంలో ప్రతి భజన మందిరం ఆధారంగా ఈ నగర సంకీర్తనలు ప్రతి రోజు నడిచేటైతే కాలక్రమంలో మనలో కొన్ని లోపాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఈ అభివృద్ధి అనేది కావచ్చు, ఇది కొంచెం ఏంటంటే అనేక రకాల రుగ్మతలు, ఆరోగ్య రుగ్మతలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ భజన కార్యక్రమం మనకు బాగా సహకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ భజన కార్యక్రమాలని మళ్ళా మనం పునరుద్ధరించుకొని అందరూ కూడా దీనిలో పాల్గొనేటట్టుగా ఒకరినొకరు పిలుచుకొని దీన్ని బలోపేతం చేసి ఎక్కువ మందికి భక్తి మార్గాన్ని నేర్పడం, ఆరోగ్యంగా జీవించడం, ఇలాంటి విషయాల్లో మనం అందరూ కూడా సహకరించి అందరినీ కూడా మనం చేర్చుకొని ఈ భజన బలోపేతం చేసుకొని దీన్ని అందరికీ సుఖప్రదాయమైన జీవితాన్ని అందించేదానికి మనం అందరూ ఒకరికొకరు సహకరించుకొని దీన్ని బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, గోవిందాయ నమః. ఈ రోజు ప్రతి శనివారంలో భాగంగా తిరుపతి నగర సంకీర్తన మండల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తి భావంతో నగర సంకీర్తన కార్యక్రమం ముగిసింది. మన అనేక మంది పెద్దలందరూ కూడా నగర సంకీర్తన వల్ల చేయటం వల్ల భక్తుడికి వచ్చేటువంటి లాభాలని, ఆధ్యాత్మిక శక్తిని వివరించారు. అందరికీ కూడా ఒక ముఖ్య విన్నపం ఏమంటే, రాబోయేది తిరుమల నెల అంటారు. ఇది వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. అందుకే మనం అందరూ కూడా ఆధ్యాత్మిక వాదులందరూ కూడా తిరుమల శనివారాలని ఉపవాసాలు ఉండటము, స్వామివారి ఉపాసన ద్వారా స్వామివారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ యొక్క తిరుమల శనివారాలలో 50 మంది తిరుపతి భక్త జనులందరూ కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. ఎంతో శ్రమకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవ్ రెడ్డి గారు, గోపీనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క కృషి ఫలితంగా మనందరికీ ఒక మంచి అవకాశము దక్కింది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే నెలలో వచ్చే శనివారాల్లో నగర సంకీర్తనలో పాల్గొనాలని మరీ కోరుతున్నాం. జై నమో వెంకటేష్.